సో హాయ్ ఫ్రెండ్స్, ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ SSMB 29 మూవీ నుంచి అయితే కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి భయ. ఆ అప్డేట్స్ ఏంటో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ఛానల్ లో ఒక 4-5 వీడియోలు అయితే చూడండి. నచ్చితే కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి భయ. ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ లో వీడియోస్ ని 95% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు భయ. ఇదైతే మాత్రం మన ఛానల్ కి చాలా హానికరం. అసలు ఎందుకు భయ ఇలా చేస్తున్నారు? మీరు మన ఛానల్ లో వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. దీని వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే మాత్రం దీని వలన పెద్ద బొక్కే పడుతుంది భయ. ఆ వీడియోస్ ఏదో కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి భయ. మీ నుంచి నాకు సపోర్ట్ అయినా దొరుకుద్ది ప్లీజ్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్లు అయితే టార్గెట్ గా ఇస్తున్నాను, కొట్టి అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ SSMB 29 మూవీ షూటింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం భయ. ఈ మూవీ షూటింగ్ విషయానికి వస్తే హైదరాబాద్ లో ఈ SSMB 29 మూవీ అయితే హైదరాబాద్ లో విజయవంతంగా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది భయ. విజయవంతంగా ఫస్ట్ షెడ్యూల్ అయితే ఈ మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ప్రెజెంట్ మూవీ టీం అయితే సెకండ్ షెడ్యూల్ అయితే రెడీ అయితే అవుతున్నారు భయ. ఆల్రెడీ మూవీ టీం అయితే సెకండ్ షెడ్యూల్ షూట్ చేయడానికి లొకేషన్ దగ్గర కూడా వెళ్ళిపోయారు. ఈ మూవీకి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయింది భయ. ఈ SSMB 29 మూవీ సెకండ్ షెడ్యూల్ ని ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఒడిశాలో ఉన్న కొర్రాపూర్ డిస్ట్రిక్ట్ లో ఈ SSMB 29 సెకండ్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది భయ. ఈ SSMB 29 మూవీ షూటింగ్ అయితే ఒడిశాలో ఒక 2-3 లొకేషన్స్ లో ఈ మూవీ షూటింగ్ అయితే జరగబోతుంది భయ. అవి ఏంటంటే కొరాపూర్, దియోమలి, జైపూర్ ఈ లొకేషన్స్ లో ఈ మూవీ షూటింగ్ అయితే జరగబోతుంది భయ. దీంతో పాటు మరికొన్ని లొకేషన్స్ లో కూడా ఈ మూవీ షూటింగ్ అయితే జరుగుతుంది. కాకపోతే మనకి తెలిసినవి అయితే ఇవే భయ. ఈ మూవీ నుంచి అయితే ఇంకొక బిగ్ అప్డేట్ కూడా వచ్చింది భయ. అది ఏంటంటే మన వరద, అదే మన పృథ్వీరాజ్ గారిని అయితే ఈ SSMB 29 మూవీలో తీసుకున్నారంట. పృథ్వీరాజ్ సుకుమారన్ గారిని ఈ SSMB 29 మూవీలో విలన్ రోల్ లో తీసుకున్నారని టాక్ అయితే ఉంది భయ. ఈ SSMB 29 మూవీలో పృథ్వీరాజ్ గారు ఉన్నారని ఎలా మనకు కన్ఫర్మ్ అయిందంటే రీసెంట్ గా ఎయిర్పోర్ట్ లో మన బాబుతో పాటు పృథ్వీరాజ్ గారు కూడా కనిపించారు భయ. దాంతో ఆడియన్స్ అయితే కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు పృథ్వీరాజ్ గారు అయితే ఈ SSMB 29 మూవీలో ఉన్నారని. ఎయిర్పోర్ట్ లో అసలు వీళ్ళిద్దరు ఎందుకు ఉన్నారంటే సెకండ్ షెడ్యూల్ అయితే ప్రెజెంట్ ఒడిశాలో అయితే జరుగుతుంది కదా, ఆ షూటింగ్ కి వెళ్ళడానికి భయ. ఒడిశాలో ఈ సెకండ్ షెడ్యూల్ లో ఈ మూవీకి సంబంధించిన కీలకమైన సీన్స్ అయితే తీయబోతున్నారు భయ. మన మహేష్ బాబు గారు అండ్ పృథ్వీరాజ్ గారు వీళ్ళిద్దరి మధ్యన జరగబోయే కీలకమైన సీన్స్ అయితే ఈ ఒడిశా అడవుల్లో తీయబోతున్నారంట. పృథ్వీరాజ్ గారిని ఈ SSMB 29 మూవీలో తీసుకున్నారు, కానీ అసలు ఏ రోల్ లో తీసుకున్నారు అనేది అందరికీ డౌట్ అయితే ఒకటైతే ఉంది భయ. ఆ డౌట్ కి అయితే నేనైతే క్లారిటీ అయితే ఇస్తాను. పృథ్వీరాజ్ గారిని అయితే పక్క ఈ SSMB 29 మూవీలో విలన్ రోల్ లోనే తీసుకున్నారు భయ. మీరైతే కన్ఫర్మ్ అయితే చేసుకోండి. ఈ SSMB 29 మూవీలో పృథ్వీరాజ్ గారు విలన్ అని నేను ఎందుకంటే ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను. బేసిక్ గా రాజమౌళి గారు అయితే ఆయన సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోని అయితే సెలెక్ట్ చేసుకుంటారు భయ. తర్వాత విలన్ అయితే సెలెక్ట్ చేస్తారు, ఆ తర్వాత హీరోయిన్ అయితే సెలెక్ట్ చేస్తారు, ఆ తర్వాత మూవీకి సంబంధించిన క్యాస్ట్ మొత్తాన్ని అయితే రాజమౌళి గారు అయితే సెలెక్ట్ అయితే చేస్తారు భయ. ఈ SSMB 29 మూవీ కూడా రాజమౌళి గారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మహేష్ బాబు గారిని అయితే సెలెక్ట్ చేస్తారు, ఆ తర్వాత విలన్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంది. కాకపోతే విలన్ ని సెలెక్ట్ చేయకుండా రాజమౌళి గారు అయితే హీరోయిన్ అయితే సెలెక్ట్ చేశారు భయ. ఆ తర్వాత విలన్ రోల్ లో మన పృథ్వీరాజ్ గారిని అయితే సెలెక్ట్ చేశారు. ఎందుకంటే బాహుబలి టైంలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రభాస్ గారిని అయితే సెలెక్ట్ చేశారు, ఆ తర్వాత మన రానా అయితే విలన్ రోల్ లో తీసుకున్నారు. ప్రభాస్ అండ్ రానా వీళ్ళిద్దరిని కూడా సెలెక్ట్ చేసి వీళ్ళిద్దరి మధ్యన కొన్ని యాక్షన్ సీన్స్ ని కూడా ట్రయల్ షూటింగ్ అయితే చేశారు. చేసిన తర్వాత లుక్ టెస్ట్ కూడా చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత మన రానా గారిని అయితే బాహుబలి సినిమాకి విలన్ రోల్ లో సెలెక్ట్ అయితే చేసి అఫీషియల్ గా మనకి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు భయ. అలానే ఈ SSMB 29 మూవీ కూడా మన పృథ్వీరాజ్ గారిని అయితే సెలెక్ట్ అయితే చేశారు భయ. కాకపోతే అఫీషియల్ గా మనకి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు అంతేని, మిగతాదంతా సేమ్ టు సేమ్ అయితే చేశారు భయ రాజమౌళి గారు. పృథ్వీరాజ్ గారు ఈ SSMB 29 మూవీలో విలన్ రోల్ లో ఎందుకు చేస్తున్నారంటే దానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది భయ. ఎందుకంటే రాజమౌళి గారి ఫిలిమ్స్ లో హీరో క్యారెక్టర్ కి ఎంత అయితే హైప్ అయితే ఉంటుందో అదే లెవెల్ లో మనకి విలన్ రోల్ కూడా అంతేలా హైప్ అయితే ఉంటుంది భయ. రాజమౌళి గారి సినిమాలో ఇద్దరిని కూడా ఒకేలా చూపిస్తారు భయ. ఇంకా హీరో మీద విలన్ కి ఇంకా ఎక్కువ రేంజ్ అయితే ఉంటుంది రాజమౌళి గారి సినిమాలో. అంతెందుకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాహుబలి 1, బాహుబలి 2 ఈ 2 మూవీస్ కూడా మనం అయితే చూసాం కదా. ఈ 2 మూవీస్ లో కూడా విలన్ అయితే చాలా పవర్ఫుల్ గా అయితే ఉంటాడు మన బల్లల దేవ రానా గారు. బల్లల దేవుని చంపడానికి బాహుబలి ఉంటాడు, అమరేంద్ర బాహుబలి ఉంటాడు, నెక్స్ట్ మన కట్టప్ ఉంటాడు, శివగామి ఉంటుంది, నెక్స్ట్ మన అనుష్క ఉంటుంది. ఇలా చాలా మంది అయితే ఉంటారు బల్లల దేవుని చంపడానికి. కానీ బల్లల దేవుడు అయితే ఒక్కడే ఉంటాడు బాహుబలిని చంపడానికి. రాజమౌళి గారి సినిమాలో విలన్ ని ఎంత పవర్ఫుల్ గా చూపిస్తారనేది మీకైతే మాత్రం ఒక బాహుబలి సినిమా భయ ఎగ్జాంపుల్. అందుకనే పృథ్వీరాజ్ గారు అయితే ఈ SSMB 29 మూవీలో విలన్ రోల్ లో చేయడానికి ఒప్పుకున్నారు భయ. ఇప్పటిదాకా ఉన్న రాజమౌళి సినిమాల్లో విలన్స్ అందరూ ఒక ఎత్తు అయితే పృథ్వీరాజ్ గారు అయితే వాళ్ళకి మించి అయితే ఉండబోతున్నాడంట ఈ SSMB 29 మూవీలో. ఈ మూవీలో అయితే పృథ్వీరాజ్ గారిని రా అండ్ రస్టిక్ ఒక క్రూరమైన విలన్ గా చూపిపోతారంట రాజమౌళి గారు ఈ మూవీలో. ఈ SSMB 29 మూవీలో పృథ్వీరాజ్ గారితో పాటు మరికొంతమంది యాక్టర్స్ కూడా సెలెక్ట్ అయితే చేశారు భయ. కాకపోతే వాళ్ళ నేమ్స్ ఎవరో కూడా బయటకైతే రాలేదు ఇంతవరకు. ఈ SSMB 29 మూవీ క్యాస్ట్ అయితే రాజమౌళి గారు అయితే 70% అయితే కన్ఫర్మ్ అయితే చేస్తారంట. ఈ మూవీలో ఎవరెవరు యాక్టింగ్ చేయబోతున్నారు అనేది మనకు తొందరలోనే తెలిసే అవకాశం అయితే ఉంది భయ. రాజమౌళి గారు అయితే
అయితే ఈ SSMB 29 మూవీ గురించి అఫీషియల్ గా ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టబోతున్నారంట. ఇంక చూద్దాం ఈ ప్రెస్ మీట్ లో అయినా సరే రాజమౌళి గారు ఈ మూవీకి సంబంధించిన స్టోరీ గురించి కానీ లేదంటే ఈ మూవీకి సంబంధించిన యాక్టర్స్ గురించి కానీ చెప్తారేమో ఇంక చూడాలి. మరి ఏదేమైనా సరే మన మహేష్ బాబు గారితో పాటు ఈ SSMB 29 మూవీని రాజమౌళి గారు అయితే ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు భయ. మెయిన్లీ మన మహేష్ బాబు గారిని అయితే ఒక సింహం లుక్ లో ఈ SSMB 29 మూవీలో చూపిపోతున్నారు భయ రాజమౌళి గారు అయితే. ఎందుకంటే మహేష్ బాబు గారు రీసెంట్ గా జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా ఆయన వీడియో అయితే ఒకటి లీక్ అయితే అయింది భయ. ఆ వీడియోలో మహేష్ బాబు గారు అయితే అడవిలో సింహం వెనకాతలకి తిరిగి ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే మన మహేష్ బాబు గారి లుక్ కూడా రీసెంట్ గా లీక్ అయిన వీడియోలో ఉంది భయ. ఈ మూవీలో రాజమౌళి గారు అయితే సింహంతో ఫైట్ ని కూడా ప్లాన్ అయితే చేశారంట. RRR మూవీలో ఫుల్ తో మన ఎన్టీఆర్ అన్న అయితే ఎలా అయితే ఫైట్ చేస్తారో సేమ్ సింహంతో ఫైట్ ని అయితే మన మహేష్ బాబు గారు అయితే ఈ SSMB 29 మూవీలో చేయబోతున్నారంట. ఏదేమైనా సరే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి లుక్స్ అయితే ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతున్నాయి భయ. మీరైతే ఫిక్స్ అయిపోండి. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి అయితే ఒక గుడ్ న్యూస్ భయ. అది ఏంటంటే రాజమౌళి గారు అయితే ఈ SSMB 29 మూవీ షూటింగ్ ని చకచక చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు భయ. ఎక్కడ కూడా గ్యాప్ అయితే తీసుకోవట్లేదు, ఇవ్వట్లేదు. అయితే మనకు కూడా కావాల్సింది ఇదే కదా. ఈ సినిమా ఎంత తొందరగా వస్తే అంత మంచిది భయ. ఎందుకంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే ఈ మూవీ గురించి అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఫ్యాన్స్ అయితే ఈ మూవీ వచ్చేలోగా హార్ట్ అటాక్ తో పోయేలా ఉన్నారు భయ. ఫైనల్ గా ఈ మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఈ SSMB 29 మూవీ ఎప్పుడు వచ్చినా సరే అది నెక్స్ట్ ఇయర్ వచ్చినా ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చినా ఇంకొక 3 సంవత్సరాల తర్వాత వచ్చినా సరే ఇప్పుడు దాకా ఉన్న మూవీ రికార్డ్స్ అన్నింటిని కూడా ఈ SSMB 29 మూవీ తుడిచిపెట్టుకుపోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీ అయితే పాన్ ఇండియా మూవీ అయితే కాదు భయ, పాన్ వరల్డ్ మూవీ గ్లోబల్ గా రిలీజ్ అయితే కాబోతుంది. మన ప్రపంచంలో ఎన్ని భాషలు అయితే ఉన్నాయో ప్రతి ఒక్క భాషలో ఈ మూవీ అయితే రిలీజ్ అయితే కాబోతుంది భయ. సో ఇవే భయ ఈ SSMB 29 మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే. ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి భయ. ఉంటాను, బాయ్ బాయ్.